ప్రేమగలనండి. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతట్లో మంచి వాతావరణంతో ఈ మాటలు నేర్చుకునే అవకాశం ఇచ్చినందుకు వందలు తండ్రి. జరగబోతుంది ఈ కార్యక్రమంలో కూడా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వినబడుచున్న మాటల్లోని పరమార్థాన్ని అర్థం చేసుకుని మనసును ఇక్కడున్న మా అందరికీ ప్రసాదించిన యేసునామమున ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో రెండవ భాగంలో మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా? బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఉన్న మనందరికీ చాలా అవసరమైన పాఠం ఇది. క్రైస్తవులుగా కొన్ని విషయాల్లో మనం అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మూఢనమ్మకాలు, అజ్ఞానపు మాటలు, అజ్ఞానపు పనులు, ఇవి చాలామంది క్రైస్తవుల్లో ఉంటారు. వాస్తవానికి క్రైస్తవుడు అంటే ప్రపంచానికే జ్ఞానాన్ని నేర్పించేవాడు, భూమిని తలకిందులు చేయవారు అంటారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. ప్రపంచానికి మనం జ్ఞానం నేర్పించాలి, ప్రపంచం చేత మనం నేర్చుకోకూడదు. అలాంటి అజ్ఞానపు మాటలు, అజ్ఞానపు పనులు మన నుంచి పోవాలని ఒక విజ్ఞానపు పాఠమే. మనుషులు పెట్టే శాపాలు తగులుతాయి. తక్కువ టైం చెప్తాను, ఎందుకంటే ఇది అసలు చెప్పుకునే టైం కాదు, తిని రెస్ట్ తీసుకునే టైం కదా. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, తక్కువ టైంలో అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎవరు నిరసించుకోకుండా నిరాశపడకండి. ఒకరోజు ఒక గంట భోజనం లేట్ అయినంత మాత్రాన నష్టమే కాదు కదా. యేసుక్రీస్తు వారు భక్తులు రోజులే భోజనం లేకుండా ఉన్నారు, దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద లెక్క కాదు కదా. కాబట్టి భోజనం ఎక్కువైనా నీరసం వచ్చేది, నిద్ర వచ్చేది మొత్తం కదా. అలాగని భోజనం లేట్ అయినా కూడా నిద్ర వచ్చేది తెలుసా. లేట్ అయింది కాబట్టి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు నిద్రపోకుండా శ్రద్ధగా వింటే నిద్ర రాదు. మీరు నిద్రపుచ్చే మాటలు చెప్పను, ఉలిక్కిపడి లేచే మాటలు చెప్తాను ఈ పాఠంలో. కాబట్టి నిద్రపోకండి. నిద్రపోతున్న వాళ్ళు లాస్ట్లో సిగ్గుపడతారు, ఎందుకంటే ఒక రెఫరెన్స్ చూపిస్తాను దానికి సంబంధించి. అందుకే ముందు చెప్తున్న తర్వాత మమ్మల్ని సిగ్గుపరిచారు అని ఫీల్ అవ్వకుండా వినని వాళ్ళు కూడా ఫీల్ అయ్యే ఒక మాట చెప్పి చూపిస్తారు. ముందే మెలకు చేస్తాను, ఎందుకంటే నన్ను తిట్టుకోకండి. కాబట్టి శ్రద్ధగా వినండి. మనుషులు పెట్టే శాపాలు తగులుతాయి. శాపం అనగా చాలామంది శపిస్తుంటారు. పక్కింటోడు శత్రువు అయినా, లేదంటే మనం ఆయన శత్రువు అయినా చాలామంది శపిస్తుంటారు. ఇది నాశనం అయిపోను గాక, అవునా, ఇది సర్వనాశనం అయిపోను గాక, పిల్లలైతే అది ఫెయిల్ అయిపోను గాక, పెద్దోళ్ళు అయితే రకరకాల శాపనార్థాలు పడుతుంటారు. మనల్ని ఎంతమంది తిట్టుంటారో మనం చాలా మందికి పెట్టుంటాం, అవునా. ఇప్పటి వరకు మనల్ని చాలా మంది పెట్టారు, మనం చాలా మందికి పెట్టాం. అది ఎప్పుడు కాళ్ళు చేయబడిపోతాడు, సరే, ఆడు ఎప్పుడు కాటికెళ్ళిపోతాడు, నీ బూడిది ఎత్తిపోయా ఎడతాడు, సరే, అక్కడ ఈ బూడి దగ్గర తిడతారు తిట్టరు, మరి నీ బుగ్గు ఎత్తిపోయా అంటారా, ఏమన్నా తిడతారా? ఆ మాటకి అర్థం ఏంటి? కొంతమందికి అర్థం తెలియకపోయి తిట్టేస్తారనుకోండి. బుగ్గు ఎత్తిపోయా బూడిది ఎత్తిపోయా అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత కట్టెలతో కాలుస్తారు కదా శ్మశానాన్ని తీసుకెళ్ళి, అప్పుడు బూడిద అయిపోతాడు. అప్పుడు ఆ బూడిదని ఆగి ఎత్తటం అంటే టోటల్గా బూతి యొక్క అర్థం ఏంటి? ఆ శాపం యొక్క అర్థం వాడి చాలా కోరుకుంటున్నావు, అవునా. ఎప్పుడు వీడికి కాలు చేయబడిపోద్దు, ఎప్పుడు వీడికి మాట పడిపోద్దు, వీడు నోరెడిపోను, వీడు అన్నీ పోయి సరళ అరుక్కు తినేలాగా ఉండాలని, ఇలాగ ఎన్నో శాపనార్థాలు పడుతుంటాం మనుషులు. ఇవి మనుషులు శపిస్తారు, శపించినవి జరుగుతాయని నమ్ముతారు. అసలు ఈరోజు పక్కింటోళ్ళకి మనకి చాలా గొడవలు ఎందుకు జరుగుతాయి తెలుసా? ఈ శాపనార్థాలకు రియాక్ట్ అవ్వడం వల్లే. నీ పిల్లలు ఎప్పుడు నాశనం అయిపోతారో అన్నారనుకోండి పక్కింటోళ్ళు, నువ్వు నిద్రపోవాలంట. నన్ను అంటేనావు కానీ నా పిల్లలు అంటావా? నీ పిల్లలు పోరా, నువ్వు పోవా అని మొదలెట్టారు.
అంటే ఆవిడ మీ పిల్లలు సర్వనాశనం అయిపోతారంటే నువ్వు నిజంగా ఆవిడ శాపనార్థం ఫలిస్తుందనే కదా రియాక్ట్. మా ఒక ఆవిడ గొడవ జరుగుతుంది మా ఇంటి దగ్గర, ఒక ఇద్దరికి. ఒక భర్త చనిపోయిన ఆవిడ, భర్త బ్రతుకున్న ఆవిడ. భర్త చనిపోయిన ఆవిడ భర్త బ్రతుకున్న ఆవిడ ఏమని తెలుసా, నువ్వు ఇప్పుడు నాలుగు అవుతావు అన్నంట. అంటే నువ్వు ఇప్పుడు నాలుగు వెళ్ళకుండా అయిపోతావు అన్నంట. ఈవిడ కుమిలి కుమిలి వేసి అసలు ఆల్రెడీ భర్త ఉన్నాడు చనిపోలేటప్పటికి, నువ్వు నన్ను ఎంత మాట అంటావా, అంటే నేను కూడా నీలాగా అయిపోవాలా అని ఏడ్చేస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అంత ఫీల్ అయ్యి అంటే ఆవిడ అన్న తగులుతుందనే కదా. ఎక్కువ మనలో జరిగే గొడవలన్నీ దీనికోసమే. ఇదిగో పలానా ఆవిడ నన్ను నాశనాన్ని కోరుకుంటుంది ఆవిడ అందంటే సరే. అప్పుడప్పుడు కొంతమంది ఫిక్స్ అయిపోతుంటాం మనం, బాబు నువ్వు ఎవరి జోలిగా వెళ్ళవు కానీ ఆవిడ జోలికి మాత్రం వెళ్ళకు. ఎందుకు ఆవిడ నోట్లో నోరట్టు ఎవరి నోరనే నెట్టుకోండి. ఎందుకు ఆవిడ అందంటే జరిగిపోద్ది. బాబు ఆవిడ నాలుగు మీద మర్చి ఉంటుంది, ఆవిడ ఏదన్నా అన్నాడంటే జరిగిపోద్ది. మొన్నే అన్నాడు నన్ను, అలా వెళ్ళాను అక్కడ బైక్ నుంచి పడిపోయింది. ఎందుకు పడిపోయి అనుకుంటున్నారు, ఆడ అన్నాడు వచ్చి కూడా పెడతాను మళ్ళీ. నువ్వు అనుకున్నావు సాధించావా, జరిగిందా, సంతోషమేనా. అంటే మనుషులు శాపాలు పెడతారు, మనకి పెడతారు, మనం పెడతాం, పెట్టేవి జరుగుతున్నాయని నమ్ముతారు, అవునా. అందుకే గొడవ. ఇక కొంతమందికి మూఢనమ్మకాలు ఉంటాయి. పిల్లోడిని ఎవరైనా స్కూల్కి వెళ్ళిపోతే చావరా అందనుకోని తల్లి, పక్కన ఉన్న ముసలావిడ ఏమైపోతే తెలుసా, అవ్వా చావమంటావా, పైన ఎవరుంటావు తెలుసా, తదాస్తు అవుతూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే చావరా అన్నావో ఆవిడ ఎందనుకో ఏమంటది, తదాస్తు అనగానే ఏమైపోతుంది, ఇప్పుడు చచ్చిపోతాను వెళ్తుంది. సరే అంటే మనం ఏదన్నా అంటే అది జరిగిపోద్దేమో అని భయపడుతుంటాం. కొంతమంది ఇంకా ముందుకెళ్ళిపోయి మనుషులు పెట్టే శాపాలే కాదు, మనుషులే పెట్టరు శాపాలు, జంతువులు పక్షులు ఇవి కూడా పెడతాయి అంటారు. నమ్ముతారు, తెలుసా మీకు, తెలుసు, నమ్ముతారు కూడా. మా ఇంటి దగ్గర ఒకడు జ్యోతిష్యం చెప్పించుకుంటున్నాడు. వాడు జ్యోతిష్యం చెబుతూ చేయి చూశాడు, మొహం చూశాడు, నీకు సంతానం లేదు నిజమేనా అన్నాడు. నిజంగా నీకు సంతానం లేదు, పిల్లలు పట్టేటప్పుడు వరకు. వీడికి డౌట్ వచ్చేసింది, నిజమే మీరు చెప్పేది, నేను నాకు సంతానం లేదు. ఎంతైనా మీకు సంతానం ఎందుకు లేదు తెలిసా అని మొదలెట్టి, ఎందుకు లేదు అన్నాడంటే, మీ ఆవిడ నీకు పెళ్ళి అవ్వకముందు ఆడవాళ్ళకి ప్రతి నెలసరిలు వస్తాయి కదా, ఆ మెన్సెస్ టైంలో ఆవిడ ఏం చేసిందంటే ఆ క్లాత్ తీసుకెళ్ళి ఆ పెరట్లో పడేసింది. ఆ క్లాత్ పడేసిన చోట ఏముంది, నాగసర్పం ఉంది. ఇప్పుడు ఈ క్లాత్ ఎప్పుడైతే దాని మీద పడిందో దానికి చిరాకు వచ్చింది, అంటే అది ఏం చేసింది తెలుసా, శపించిందంట. ఏమని, ఏడికి పిల్లలు పట్టకూడదు, నాగదోషం అంటారు, అంతే కదా, సర్పదోషం, కాలదోషం, నాగదోషం అంటారు. అంటే ఇప్పుడు ఈ పిల్లలు పట్టకపోవడానికి కారణం ఏంటి, సర్పం శపించింది. ఇప్పుడు నువ్వు 1116 ఇస్తే ఆ శాపం నుంచి విముక్తి చేస్తారు. చాలా మంది విముక్తులు చేర్చుకుంటారు. మా ఫ్రెండ్ వాళ్ళకి పెళ్ళి అవుతుంది సమ్మర్లోనే, ఎండాకాలం. అసలు వర్షం రాకూడదు, వచ్చేసింది. ఆ రోజు విపరీతంగా వర్షం కురిచేసింది. చాలా మంది అని ఏమన్నా తెలుసా, నువ్వు కప్పలను ఎక్కువ చంపుకుంటావు, ఆ కప్పలన్నీ ఏం చేసేది నీకు శాపం పెట్టి అందుకే వర్షం వచ్చింది. అంటే మనుషులే కాదు, శాపాలు ఎవరు కూడా పెడతారంట, కప్పలు, జంతువులు, పాములు, పక్షులు, ఇలాగ ఎన్నో నమ్ముతుంటాం మనం. ఇదిగో ఆవిడ నా ప్రాణం, మేమంటేనే ఏడుపు ఆవిడికి, వాళ్ళు ఎప్పుడు మా కోసం ఏడుస్తారు. అందుకే మేము రోజు రోజుకి ఎలా అయిపోతున్నాం. మా జీవితం పడి ఏడుస్తుంటారు, మేమంటే వారవలేరు. వాళ్ళు ఎప్పుడు మా కోసం, మా పిల్లల కోసం ఏడుతుంటారు. అందుకే మా పరిస్థితి ఎలా ఉంది అని మనుషుల మీద నెలలు వేస్తుంటాం. అదే పాఠం పెట్టాం. నిజంగా మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా? బైబిల్ ప్రతిదానికి సమాధానం చెప్తాడు. ఇది చెప్పలేదు బైబిల్ అంటాక ఏమీ లేదు. బైబిల్ దగ్గర ఉన్న గొప్ప విషయం మనం చదవం, కానీ బైబిల్లో అన్ని విషయాలు ఉంటాయి. అస్సలు ఇది లేదు అనడానికి ఎవరో సరిపడు. నువ్వేది మాట్లాడు బైబిల్ ఉంటుంది. ఇప్పుడు ఆలోచిద్దాం, బైబిల్ దీనికి ఏం చెప్పింది అసలు, శాపాలు ఉంటాయా, తగులుతాయా, మనుషులు పెడితే తగులుతాయా, ఆడి అన్నందుకే మనం ఎలా అయిపోతున్నామా, నిజంగా జంతువులు పెడతాయా శాపాలు, అసలు శాపాలు ఉన్నాయా చూద్దాం. ఫస్ట్ బైబిల్లో ఆదికాండం చూడండి ఒకసారి, తొందరగా వెళ్ళిపోతాం. ఆదికాండం 3వ అధ్యాయం 14 వచ్చి, ఆదికాండం 3వ అధ్యాయం 14 వచ్చి. అందుకు దేవుడైన యెహోవా
సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినముల నీవు మన్ను తిందువు. దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? నీవు కడుపుతో ప్రాకుచు శపింపబడిన దానివై అన్నాడు. అవునా? పాముని శపించాడు ఎవరు? అందరూ చెప్పండి. దేవుడు. ఎందుకు శపించాడు? ఆదాము అవ్వ తప్పు చేయడానికి, ఆ తప్పుని చేయించడానికే శాతాను వాడుకున్న ఒక వస్తువే ఎవరు? పాము. మిగతా జీవరాశులు ఎవరు దానికి అవకాశం ఇవ్వకుండా అది ఇచ్చిందని దాన్ని శపించాడు పాముని. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? శాపాలు ఉన్నాయా లేవా? ఏమంటే శాపాలు ఉన్నాయా? దైవమయంలో పడిపోయారు. ఇప్పుడు ఉన్నాం కదా, పాముని ఎవరు శపించారు? అసలు శాపాలు ఉన్నాయా? ఉన్నాయి. దేవుడే శపిస్తున్నాడు. అవునా? అందులో అంత అనుమానం పడాల్సిందే ఉంది. ఆ కింద చూడండి, 15 వచ్చిన 16 వచ్చిన పాముని శపించేసి అయిపోయింది. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలకందు నీ భర్తేడలు నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఎవరు శపించాడు? మరలా స్త్రీని, లేడీస్. వేదంతో పిల్లలకంటావు శాపం. గర్భవేదన పెరిగిపోద్ది, శాపం. ఈ పిల్లలు నీ మాట్లాడరు, శాపం. నీ భర్త ఎడలో వాంఛ కలిగి ఉంటావు, అంతేనా? భర్త ఎడలో ఎప్పుడు వాంఛ కలిగి ఉంటారు స్త్రీలందరూ. భర్త ఫుల్గా తాగి వచ్చాడు, రోజు తాగి వస్తాడు, ఏం చేస్తే పడిపోయాడు. ఏం చేస్తుంది స్త్రీ? వాంఛ కలిగింది కానీ మరి ఏం చేస్తే స్నానం చేయించి అన్నం పెట్టించి పొరగబడుతుంది. అవునా? వాడు అంత చేసిన ఎందుకు తిరగబడదు? ఎప్పుడు నన్ను కొట్టేసి ఉడకబడుతుందా? లోబడి చేస్తుంది పాపం. అదే మగవాడైతే భార్య ఫుల్గా తాగి వచ్చేస్తాను, రోజుని పడిపోతాను అనుకోండి, తూలుతో వచ్చి పడిపోతుంది అనుకోండి, శుభ్రంగా స్నానం చేయించి భోజనం చేసి పెట్టి పడుకోబడతాడా? వెంటనే మీ అమ్మ నాకు ఫోన్ చేస్తున్నా, నాకు తీసుకుపోతాను నిన్ను, అంతే కదా? భర్త ఎవడో వచ్చుకోవద్దండి. స్త్రీకి ఆ లక్షణం. ఎప్పుడు నువ్వు పురుషుడు అధికారంలో ఉంటావు, పురుషుడిని నేల్తాడు. మహిళా సంఘాలు చూసినప్పుడు ఇదే గుర్తొస్తున్నది. మహిళా సంఘాలు ఎప్పుడు పోరాడుతుంటారు, నా చిన్నప్పటి నుంచి పోరాడుతున్నారు. ఏమని? పురుషుడితో స్త్రీకి సమాన పాలు ఇచ్చేయాలి అనా? ఇప్పటికైనా ఉందా? అవలేదు. అప్పుడు నేను అనుకుంటాను, పాపలు బైబిల్ చదివితే సరిపోతును, దేవుడు శపించాడు, సమానం రాదు. భర్త ఆడమే పురుష ఆధిక్యత. అలాగని బైబిల్ పురుషాధిక్యత కోసం మాట్లాడి అనుకోకండి, ఏదో సమానం అని చెప్పింది ఆత్మీయంగా. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే, స్త్రీని సర్పాన్ని దేవుడు ఏం చేశాడు? శపించాడు. ఆ తర్వాత కూడా చూడండి కింద 17 వచ్చిన ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము దేని శపించాడు? ఆదామును బట్టి నేలను శపించాడు. గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, ఇవన్నీ. నేను నీకు ఈజీగా పంట వచ్చేయకూడదు, చెమట పట్టాలి, కష్టపడి చేయాలి నువ్వు. భూమిని శపించాడు. ఆ తర్వాత ఆదామును కూడా శపించాడు. చూడండి, ఆ తర్వాత కొంచెం చేయండి. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములని దాని పంట తిందువు, అది ముండ్ల తప్పలను గచ్చ పొదలు నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఎలాగనగా నేలలోని నువ్వు తీయబడితే కనుక నీవు మట్టిలో కలిసిపోతావు, చావు. ఎప్పుడు చెమట కష్టపడితేనే కదా నీకు తిండి రాదు. ఇదంతా శాపం. అవునా? ఎవరిచ్చిన శాపం? దేవుడు మనుషులకి, భూమికి, పక్షికి, జంతువుకి ఇచ్చిన శాపం ఇది. అంటే శాపాలు ఉన్నాయి కన్ఫర్మ్. అవునా? ఎవరిచ్చిన శాపాలు? దేవుడు ఇచ్చాడు. దేవుడు పెట్టిన శాపం తగిలిందా? తగిలింది కదా. అలా చూసాం, పాము పాగుతుంది, భూమి నేల శపించబడిందని మనకు తెలుసు. పురుషుడు, స్త్రీలు అన్నీ జరిగాయి. అంటే శాపాలు ఉన్నాయి, జరుగుతున్నాయి, శపించిన తగులుతున్నాయి. ఎవరు శపిస్తే తగిలాయి? దేవుడు శపిస్తే తగిలాయి. ఇప్పుడు మన పాఠం ఏంటి? మనుషులు పెట్టే శాపాలు తగులుతాయని పెట్టాను నేను.
దేవుడు పెట్టే శాపాలు తగులుతాయని కాదు, దేవుడు శాపాలు పెడతాడో తగులుతాయి కన్ఫర్మ్. ఇప్పుడు మనుషులు పెట్టే వెంటనే తగులుతాయో తగలవా, అది పాఠం. ఇప్పుడు ఆలోచిద్దాం, ఎవరైనా మనుషులు పెట్టారా బైబిల్లో, వాళ్ళు పెట్టినవి తగిలాయా లేదా? సమూయేలు మొదటి గ్రంథం ఒకసారి చూడండి, మనుషులు పెట్టారు ఇక్కడ శాపం. 17వ అధ్యాయం 43 వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 43 వచ్చింది. ఫిలిష్తీయుడు నువ్వు తీసుకున్నావండి, ఈ సమూయేలు కొంచెం దొరకదు కొంతమంది, అంతే కదా. మత్తయి సువార్త ప్రకటన గ్రంథం అంటే దొరికితే తప్ప ఆదికాండం అది అందరూ తీసుకోండి, ఎందుకంటే పేపర్ షోస్ వస్తున్నాయి. పేపర్ షోస్ వస్తేనే నెలకి, అది మా ఇంటి దగ్గర ఉన్న సంఘములకు తెలుసు. ఏం చేస్తారంటే కొంతమంది పుస్తకాల పేర్లు చదవక ఓ తిరగేస్తుంటారు. నహో ఏమన్నా అనుకోండి, నా 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 అనుకోండి, చాలా బర్రా పడతారు. అది పాతన మందులో తెలియదు, కొత్తన మందులో తెలియదు. అది ఇదేంటి కొత్తగా ఏంటంటే కొత్తగా చెప్పినట్టు అనుకుంటారు. తీసి జరగబోయేటప్పటికి ఇంకేం చేస్తారంటే పక్కన చదివేస్తుంటాడు. దేవుడైన యెహోవా మొదలెట్టాడు అనుకోండి, ఇది తీర్చలేదు దొరకలేదు కదా, ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎక్కడైతే కీర్తన కన్నా ఆగిపోయాడు, ఇంతకి ఆ బర్రానికి కీర్తన వచ్చింది. ఇప్పుడు కీర్తనలు అలా ఫిక్స్ అయిపోయి చూసేస్తుంటాడు. ఎందుకు చదువుతుంది ఏంటి? నహోము అన్నాం, ఇదేం చూస్తున్నాడు? కీర్తనలు. మోసం, వాడిని మోసం చేసుకుంటాడు. అందుకని అందరూ తీసిన తర్వాత చదివేస్తాను, పాత నిబంధన ముఖ్యంగా. ఈ ప్రాబ్లం ఉంటుందని జాన్సన్ గారు ఏం చేశారు మన కోసం? పాఠం. నేను మా సంఘంలో ప్రతి ఆదివారం నేను వాక్యం చెప్పే ముందు ఆ పాట పాటిస్తాను, ప్రతి వారం అదే జాతీయ గీతం లాగా. ఎందుకంటే అది విని ఏమవుతుంది, పుస్తకాల పేర్లు గుర్తుండిపోతాయి. అంటే ఇంతకు ముందు నాకు గుర్తుండే కాదు. సమూయేలు అనగానే మొత్తం లిస్ట్ వచ్చేది. ఆదికాండం, ఉపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు వచ్చేది సార్ లింక్. అది మాట ఇప్పుడు చదవండి 17:43. ఫిలిష్తీయుడు అని ఎవరు? ఇక్కడ ఎవరో తెలియాలి. ఫిలిష్తీయుడు అంటే ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చిన ఫిలిష్తీయుల్లో ఒక ఆజానుభావుడు, బలసూరుడు. ఎవరు? గొలియాతు. తెలుసు కదా మీకు చరిత్ర, సంఘాలు ఎట్టుంటారు. గొలియాతు చాలా బలవంతుడు, ఇతను పొడవతను, బాగా కండల వీరుడు. ఇతను చూసి సౌలు రాజు ఇంకా చాలా మంది సైనికులు గొప్పలు అంటే పారిపోతున్నారు, భయపడిపోయి దోకున్నారు. అంత బలవంతుడు ఇతను. అలాంటి ఫిలిష్తీయుడి దగ్గరకు ఒకడు వచ్చాడు. ఎవరు? దావీదు. ఏమిటికి వచ్చాడు చూడండి. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి, రాజులు పెద్ద యుద్ధ నైపుణ్యం కలిగిన సైనికులే దోకుంటుంటే చిన్న బొడ్డోడివి, అది చిన్న కర్ర తీసుకుని వచ్చేసావు దగ్గరికి, నేను ఈ కుక్కలా కనబడుతున్నానా అన్నాడు. అది అర్థం కదా అని ఊరుకోకుండా ఏం చేస్తున్నాడు? నేను కుక్కనని దావీదుతో చెప్పి ఆ ఫిలిష్తీయుడు దేవతల పేరట దావీదుని శపించేశాడు, శాపనార్థాలు పెట్టేశాడు. ఆ శాపనార్థాల కింద ఏమన్నాడు చూడండి. నా దగ్గరికి రా, నువ్వు ఈ రోజు నీ మాంసం ఆకాశ పక్షులకును భూముఖములకు ఇచ్చివేతనని మొత్తానికి 4 డైలాగ్స్ వదిలాడు. హీరో వచ్చినప్పుడు ఎలాంటి డైలాగ్స్ వదులుతాడు. అలా కూడా డైలాగ్స్ వదిలేసాడు, శపించేశాడు. నీ చావు మూడింది ఈ రోజు. మనుషులు పెట్టే శాపాలు తగులుతాయి అంటున్నాం కదా. ఇప్పుడు మనిషి శపించాడు అవునా? ఎవరు? గొలియాతు అనే మనిషి. ఆ శాపం తగిలిందా? కింద చదువుకుని వెళ్తే శాపం తగలలేదు, ఆరే చచ్చిపోయాడు. దావీదుని చంపుతారని శపించాడు. ఎవరు చచ్చిపోయారు? శపించిన గొలియాతే చచ్చిపోయాడు. అంటే మనుషులు పెట్టే శాపం తగిలితే ఎవరు తగిలిందా? తగలలేదు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తే తొందరగా అయిపోద్ది, లేదంటే లేట్ అవుతుంది. తగిలిందా? అది చూసారా, తొందరగా అవ్వండి. ఇంకొక మనుషుడు కూడా చూద్దాం. చూడండి కీర్తన గ్రంథం, క్షమించండి ద్వితీయోపదేశకాండం, దానికంటే ముందు ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట వినలేకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను.
బిలాం అనే ఒక భక్తుడు శపించాడు. భక్తుడు అంతే కదా, భక్తుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే శపించాడో ఇజ్రాయేల్ ప్రజల్ని, ఆ శాపం మారకుండా, శపింపబడకుండా వాళ్ళు ఇంకా దానికి రివర్స్లో డెవలప్ అవుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు. అంటే ఈ సందర్భాన్ని బట్టి మనకు ఏమర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఇతన్ని పెట్టిన శాపం కూడా ఏమవలేదు, తగలలేదు. అంతే కదా, గొలియాతు పెట్టిన మనిషి పెట్టిన శాపము తగలలేదు, బిలాము పెట్టిన శాపము తగలలేదు. అంటే మనుషులు పెట్టే శాపాలు తగులుతున్నాయా, తగట్లేదు. శపిస్తున్నారు, తగలట్లేదు. అంటే ఈ రెండు రెఫరెన్స్లను బట్టి మనం కన్ఫర్మ్ అయిపోవచ్చు. ఏమని, మనుషులు పెట్టే శాపాలు తగలవు అని కన్ఫర్మ్ అయిపోతే రెండు కోళ్ళు పప్పులో కాలేసినట్టే. ఇంకొక రెఫరెన్స్ కూడా చూద్దాం ఒకసారి. చూడండి బైబిల్లో రాజుల 2వ గ్రంథం. మరొక మనిషి శపిస్తున్నాడు. ఇందాక సమూయేలు చదివాను చూసారా, సమూయేలు తర్వాత ఉంటుంది రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 23వ. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 23వ. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళాను. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళాను. ఎక్కడ నుండి ఎవరు ఇది తెలియాలి. మళ్ళీ బైబిల్ అంటే సందర్భం తెలియాలి కదా. ఎలీషా గారు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన ప్రవక్త, తెలుసు కదా ఎలీషా గారు. ఆయన వెళ్ళిపోతుంటే అతని దాకా అతను వెళ్ళిపోతుంటే కొంతమంది పిల్లలు, ఒక ఎంతమంది ఉన్నారు తెలియదు, ఎక్కువ మంది, ఒక 50-60 మంది, 100 మందో తెలియదు. బాలురు పట్టణం నుండి వచ్చి ఎలీషా గారిని వెనకాల పడి ఏమంటారంట, బోడివాడ 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 అంటారంట. ఎవరిని, ప్రవక్త అయింది ఎలీషా గారు. ఎవరు, పిల్లలు. అంటే హేళన చేస్తున్నారు అంతే కదా. బోడివాడ ఎక్కువ బోడివాడ ఎక్కువ, అపహాస్యం, కామెడీ. వెంటనే ఎలీషా గారు ఏం చేశారు, అతడు వెనుకకి తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించాడు. ఎలీషా గారు దారంటే వెళ్ళిపోతుంటే పిల్ల వెనకపడి బోడివాడ బోడివాడ అంటే, బోడివాడ అంటే ఇది ఎవరినంటాం, ఎలీషా గారు బట్టలు లేవనుకోకండి, తలకు జుట్లు లేదనుకుంటా సరిగా, అంటే బోడి హెడ్ అనుకుంటా, బట్టతలు అనుకుంటా. దీన్ని ఏమంటారు, చాలా మంది పిల్లలు బోడోడా బోడోడా అని పాపం అపహాస్యం చేశారట. మండిపోయిందానికి. ఏమన్నా నిజంగా మన పిల్లలు కూడా చాలా మంది చేస్తుంటారు సరే, అది అలా చేయడం తప్పరైతే కింద ఏం జరిగిందో తెలియకుండా మనం అడుగుతున్నాం. ఎవరినైనా బోధకుల్ని కానీ నార్మల్ పర్సన్స్ని కానీ మన పిల్లలు అపహాస్యం చేస్తారనుకోండి, వాళ్ళు ఏదో లోపం చూపించి అది తప్పరైతే ఒక్కరు మాట్లాడలేదు, తప్ప కదా. కొంతమంది తప్పు కాదనుకుంటారండి, మీరు తప్పు అంటారు అయితే. కొంతమంది తప్పు కాదు, ఎందుకంటే కొంతమంది పిల్లల చేతి అనిపిస్తారు తెలుసా. ఎవడైనా నల్లగా వచ్చాడు అనుకుని ఇంటికి, రే మావిని కర్రోడండి కర్రోడండి కర్రోడండి, ఇప్పుడు ఎవరికో ఏదో లోపం ఉందనుకోండి, కుంటోడు వచ్చాడు కుంటోడని కుంటోడని. అది మీరు కామెడీగా మన పిల్లలకి అదంతా. అందుకే మీకు ఎలా తప్పు అనట్లేదు, పరమ తప్పు ఇది. నల్లగా అయినా తెల్లగా అయినా ఎలాగైనా ఎవరు పుట్టిస్తున్నారు, దేవుడే పుట్టిస్తున్నాడు. నాకు ఎందుకు ఊడిపోతుంది అనుకోండి, నేనేం చేసుకోను, నేనేం చేసానని. ఊడిపోతుందని బాధపడితే వస్తాయా, ఏం చేసి వస్తాయి, దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నట్టేనా, పోతాయండి అనుకోలేదు. అది చెప్తుంది నాకు లేదు, ఎందుకు వచ్చింది బాధ, ఇది ఆడికిచ్చింది దేవుడే, నాకు ఇచ్చింది దేవుడే. ఈ విషయాల్లో అపహాస్యం చేయకూడదు ఎవరిని. సరదాగా మనం మాట్లాడుకుంటే పర్లేదు. కొంతమంది ఫ్రెండ్స్ మనం ఏమనుకోరు, సరదాగా అన్నప్పుడు పొట్టోడు అంటాం, అవునా, తప్పులేదు. కావాలని బాధపడుతున్న అపహాస్యం చేసావనుకో, ఇది నేరమే. అలాగే ప్రవక్తని పిల్లలకి సరిగా తెలివి నేర్పక, పిల్లల్ని సరిగా పెంచక, ఆ మూర్ఖంతా పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా, ఆయన్ని అపహాస్యం చేస్తారు. వెంటనే శపించాడు, యెహోవా ఈయనని చంపే అని శపించాడు. అంటే ఏం జరిగింది కానీ చూడండి, యెహోవా నామం బట్టి వారిని శపించును. అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 మందిని చీల్చేసింది. ఎంతమంది ఉన్నారో తెలియదు, మొత్తం 42 మాత్రం చంపేసాయి. శాపం ఏమైంది, తగిలింది కదా. ఎవరు హెల్ప్ చేశారు, దేవుడే కదా. యెహోవా నామాన్ని బట్టి శపించాడు, తగిలేసింది. ఆ తల్లిదండ్రులు కొడుకోక అర్థం అవ్వాలి, నా పిల్లల్ని సరిగ్గా పెంచకపోవటం వల్ల ఈరోజు ఇలా ఏడుస్తున్నాడని. అవునా, మీ పిల్లల విషయంలో జాగ్రత్త పడాలి. ఎలీషా గారు తప్పు కదా అక్కడ. అంటే మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా,
తగలవా? ఇప్పుడు తగిలింది కదా. ఎలీషా గారు ఎవరు? మనిషి కదా, మనిషి. తగిలే తగట్లేదా? మనుషులు పెట్టే శాపాలు తగులుతాయి, కాకపోతే అందరే తగలవు. అది అందరే తగలవు. ఎవరు తగులుతాయి? భక్తులు పెట్టే శాపాలు తగులుతాయి. ఒకవేళ భక్తులు కాని వాళ్ళు, మీరు భక్తులుగా జరిగే దేవుడు అంటే ఇష్టం లేదు, ఏదో నటించేస్తారు, మీ పక్కన వాళ్ళు అసలు దేవుడు అంటే ఇష్టం లేదు, మీరు పెట్టేస్తారు కొన్ని శాపాలు. మీరు పెట్టిన ఈ భక్తులు కాకుండా మీరు పెట్టిన శాపాలు వాళ్ళకి తగలవు, మీకు తగులుతాయి. చూడండి ఒకసారి సామెతల గ్రంథం, ఆ కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 17 వచ్చింది. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 17 వచ్చింది. శపించుట వానికి ప్రీతి గనుక అంటే ఇష్టం. శపించటం చాలా మందికి ఇష్టమంట. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు శాపనార్థాలే చాలా మంది, అవునా? నూరు ఖాళీ ఉండదు. ఆ నాశనం పోవాలి, ఈ నాశనం పోవాలి. ఆ నువ్వు శాపనార్థాలు పడతా చూసావు, నీకు ఇష్టం. శపించుట వారికి ఇష్టం కనుక అది వాని మీదకి వచ్చి అన్నది. చూడండి దేవుడు ఎలా పెట్టాడు. నువ్వు ఎవరినైతే చూసి నాశనం అయిపోవాలనుకుంటున్నావు, నువ్వు నాశనం అయిపోతుంటావు, నీకు తెలియదు విషయం. ఆ పక్కింటి ఆవిడ పిల్లలంతా ఫెయిల్ అయిపోవాలనుకుంటే నీ పిల్లలు సర్వనాశనం అయిపోతుంటారు. పక్కింటోడు కూడుకు లేకుండా ఉండాలి, తిండి లేకుండా ఉండాలంటే నీవు అయిపోతే పరిస్థితి. చూసారు దేవుడు ఎలా పెట్టాడు. నువ్వు భక్తుడు కాకుండా అనవసరంగా నువ్వు శాపాలు పడతానికి అందరికీ నీకే తెలియాల్సిన చూసుకోండి. చాలా డేంజర్. ఇది మాటే కదా, గాలి పోతుంది అనుకోకండి, నీకు వస్తుంది అది. పక్కింటో పిల్లలు నువ్వు శపించవా, నీ పిల్లలు తగ్గుతుంది. నీకు తెలియకుండా నీ పిల్లలే శపించుకుంటున్నావు. సరే, ఎంత భయంకరమో. ఇప్పుడు ఎవరిని శపించకండి. ఎవరు పెడితే శాపాలు తగులుతాయి? భక్తులు పెడితే ఎవరికి టార్గెట్ పెట్టాడో తగులుతాయి. భక్తులు కానవారు పెడితే మనకి వచ్చేస్తాయి. భక్తులు కూడా అనవసరంగా శాపం పెట్టకూడదు. ఏదైనా కారణం ఉంటే తప్ప, సరైన కారణం ఉంటే తప్ప. ఎలీషా గారు శాపం పెట్టారంటే కారణం ఉంది, అవునా? భక్తులు దేవుడు శపించారంటే కారణం ఉంది. భక్తులు కూడా ఇష్టానుసారంగా శపిస్తే తగలదు, అతని మీదకి వచ్చేది. మరలా బిలాం భక్తుడే కదా, డబ్బుకి ఆశపడి శపించకూడని వాళ్ళు శపిస్తాకి వెళ్ళాడు. అయ్యిందా? అవలేదు, అతనే నాశనం అయ్యాడు. భక్తులు కారణం ఉండాలి. సామెతల గ్రంథం చూడండి, నా మాట కూడా చూద్దాం. ముందుకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. హేతువు లేని శాపము అంటే కింద మాట చదివాడు, టైం లేదు కాబట్టి. హేతువు లేని శాపము తగలకపోవును. హేతు అంటే సరైన కారణం. సరైన కారణం లేకుండా భక్తులు పెట్టి ఏమవుతుంటది? తగలదు. పిడి సుందరరావు చాలా మంది పాస్టర్లు శపించేశారు. నేను చచ్చిపోవాలని, నువ్వు వెళ్ళిపోవాలని. తగలయా? తగలవు. అది కారణం ఉండాలి. అది అసలు భక్తుడే కాదు. అంటే భక్తులు పెట్టే శాపాలు కారణం ఉంటే, ఇది సరైన భక్తుడైతే దేవుడు దాన్ని సమ్మతిస్తే ఫలిస్తాయి. భక్తుడు కారణం ఎవరు శపించినా అది నీకే కొట్టేద్దొచ్చి. చూడండి ఎంత ప్రమాదం. భక్తులు పెట్టినా ఎందుకు ఫలిస్తున్నాయి? భక్తులు పెట్టే శాపాలు దేవుడు అనుమతిస్తున్నాడు కాబట్టి, అవునా? దేవుడు అనుమతించాలి మనం శపించామంటే. అది కూడా చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం. నేనే నా సేవకుల మాటను ఏం చేస్తాను? రూఢిపరుస్తాను. ఎలీషా గారు అడిగారు, ఈ బాలునందరిని నాశనం చేశాను. దేవుడు ఏం చేశాడు? తదాస్తు అన్నాడు. తదాస్తు అనేది ఆయన, దేవత కాదు. రూఢిపరిచాడు. అంటే ఎక్కడ వరకు మనం నేర్చుకున్న ఈ పాఠంలో ఒక క్లారిటీ మనకు వచ్చేసింది. మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా? తగులుతాయి. ఎవరివి? ఆ మనుషులు భక్తులై ఉండాలి. భక్తులు కానివారు పెడితే తగలవు, తిరిగి కుట్టేస్తే వచ్చి. భక్తులు పెట్టేవైనా సరైన కారణం ఉండాలి. ఎవరు అనుమతించాలి? దేవుడు అనుమతించాలి, అవునా? ఇక్కడ వరకు ఒక క్లారిటీ వచ్చింది. అసలు ఈ పాఠం పెట్టడానికి అసలు కారణం ఒకటి ఉందండి, అది ఇప్పుడు టెస్ట్. ఇంతవరకు మనకు ఒక క్లారిటీ ఉంది. మనకు చాలా మందికి తెలిసిన విషయాలు ఇవన్నీ. క్రైస్తవులకి పాఠం మనకి చాలా అవసరం ఉంది కదా. భక్తులు పెట్టే శాపాలు తగులితే దేవుడు అనుమతిస్తాడు అని నువ్వు ఫిక్స్ అయితే నమ్ముతున్నారు కదా అందరూ. భక్తులు పెట్టే శాపాలు తగులుతాయి కదా. ఇప్పుడు ఈ పాఠాన్ని బట్టి ఒక అద్భుతమైన విషయం మనం నేర్చుకోబోతున్నాం. ఒక్క 15 నిమిషాల్లో చెప్పి ముగించాలి.
ఏంటి నేర్చుకోబోతున్నాం? ఏంటి గొప్ప విషయం అంటే భక్తులు కొన్ని శాపాలు పెట్టారు. బైబిల్లో ఉన్న భక్తులు కొన్ని శాపాలు పెట్టారు. ఎవరికి పెట్టారు? ప్రపంచ మనుషులందరి మీద, మన మీద కూడా పెట్టారు. ఏంటో ఆ శాపాలు ఏం పెట్టారో కొన్ని చూద్దాం, ముగించుకుందాం. మొదటగా అపోస్తులైన పౌలు గారు భక్తుడా కదా? ఏమన్నా అపోస్తులైన పౌలు గారు భక్తుడా? నెంబర్ 1 భక్తుడు, దేవుడికి చాలా ఇష్టమైన భక్తుడు, బైబిల్లో ఎక్కువ పత్రికలు రాశాడు. ఇతను ఏదైనా శాపం పెడితే తగులుతారా? తగలదా? చెప్పాలి అందరూ. పౌలు గారు శపిస్తే ఆ శాపం తగులుతుందా? తగలదా? తగులుతుందని మీరు నమ్ముకుంటే ఒక్కసారి బైబిల్లో ఏం శాపం పెట్టాడో ఒకసారి చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22. క్రైస్తవులుగా మీరు అందరూ చూడాలి ప్రతి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఎవరిచ్చే శాపం ఇది? పౌలు గారు భక్తుడు. తగులుతుందా? తగులుతుంది. ఎవడైనానంటే ఎవరు? అప్పుడు పుట్టిన వారైనా, ఇప్పుడు వారైనా, పుట్టుకొస్తున్న వారైనా, ఎవడైనా మనిషిగా పుట్టిన ఎవడైనా దేవుణ్ణి ప్రేమించకపోతే ఎవడంట? శాపగ్రస్తుడు. ఇందులో న్యాయం ఉందా? దేవుడు దీన్ని అనుమతించడానికి ఇందులో హేతు ఉందా? సరైన కారణం ఉందా? 100% ఉంది. అన్యాయపు శాపం కాదు ఇది, న్యాయమైన శాపం. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా, ప్రేమించట్లేదా? చాలా మంది ఈ ప్రశ్న అడిగామనుకోండి ఏం చెప్తారు? ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు నేను దేవుడిని ప్రేమించకపోవటం ఏంటి? నేను దేవుడిని ప్రేమిస్తాను, చర్చికి వెళ్తున్నాను, బాప్తిసం తీసుకున్నాను, క్రిస్మస్కి నేనే రైస్ వేసుకుంటాను, క్రిస్మస్కి చికెన్ వేసుకుంటాను. నేను అప్పుడప్పుడు స్పాన్సర్స్ ఇస్తాను సార్, సాంబార్ నేనే పెట్టుకున్నాను క్రిస్మస్కి. చర్చిలో ఫ్యాన్ ఇచ్చాను నేనే, కుర్చీలు ఇచ్చాను. వేరే దేవుడు నేనే పూజించాడు. సంవత్సరానికి వెళ్ళినా 2 సంవత్సరాలకి వెళ్ళినా చర్చికి వెళ్తాను తప్ప వేరే దేవుడి దగ్గరికి వెళ్ళను. ఇప్పుడు ఎలా కూడా వెళ్తాను తప్ప. నా పెళ్ళి క్రైస్తవ మ్యారేజ్. దేవుడు నేను ప్రేమించకపోవడం ఏంటి? నేను మా పిల్లల్ని చర్చికి పంపుతాను. ఇలా కొంతమంది ప్రేమిస్తామని బెమ్మలు ఉండిపోయారు. ప్రేమించడం అంటే ఏం తెలుసా? యేసుక్రీస్తు చెప్పారు, తన తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, ఆఖరికి తన ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాదు. ప్రేమ అంటే అది. నీ పిల్లల కంటే, నీ భార్య భర్త కంటే, చివరికి నీకంటే ఎక్కువ స్థానం ఆయనకోవాలి. అది ప్రేమ. ఇచ్చారా మీరు అలాగే? అసలు ఇస్తే ఇక్కడికి ఇంతకీ ఎందుకు వస్తారు? అంతే కదా. హాస్పిటల్ ఏదో రోగం వచ్చిందనుకోండి, అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతారు. అవునా? లేట్ చేయరు. సెమినార్ అంటే, వాక్యం అంటే వెళ్దాంలే, పార్లమెంట్ వెళ్దాం, ఈ వాక్యం చెప్పాక వెళ్దాంలే, అందరూ వచ్చాక వెళ్దాంలే. ఇదే దేవుడు ప్రేమించటం. ప్రేమ లేదు. నీ కోసం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, దేవునికి ఎంత ఖర్చు పెడుతున్నావు? నీకు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నావా, దేవునికి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నావా? నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం ఎంత ఆలోచిస్తున్నావు, దేవుని కోసం ఎంత ఆలోచిస్తున్నావు? ఇది ప్రేమ అంటే. బాబు నాకంటే మీ పిల్లలకంటే ఎక్కువ ప్రేమించాలా అంటే న్యాయం అది. అసలు నీ పిల్లల్ని ఇచ్చింది, నీ భార్యని భర్తని బ్రతికించింది, ఇప్పుడు బ్రతికింపజేస్తుంది. నీకు ఇంకా ప్రాణం ఉందంటే ఎవరు కారణం? నువ్వు తిట్టిన ప్రకృతి, అనుభవిస్తున్న ప్రకృతి ఆయనే పెట్టాడు. నీ పిల్లల్ని ఆయన ఇచ్చాడు, నీ భర్తను ఆయన ఇచ్చాడు, నిన్ను ఆయనే కలిగించాడు, నీ శరీరం ఆయన ఇచ్చాడు. అన్ని ఇచ్చిన ఆయన మానేసి ఇంకెవరికి ఇష్టపడ మరస్తాను? అసలు నీకు కూడా ఇచ్చుకోకూడదు. నువ్వే ఆయన సొత్తువి, ఆయన ఇచ్చిన వాడివి. అలాగే ఇస్తున్నారా మీరు? ఇదే అన్యాయం. అందుకే శపించాడు. దేవుడి తప్ప మీరు ఎవరికి మొదటి స్థానం ఇవ్వకూడదు. దేవుడు ఇచ్చిన వాళ్ళు ఎంత. మీ నాన్న మీకు చెప్పులు కూడా ఇచ్చాడు అనుకోండి, నాన్నకి థ్యాంక్స్ చెప్తావా, చెప్పులకి దండం పెడతావా? సరే ఆలోచించండి. అబ్బా ఎంత మంచి చెప్పులు రోజు దండ పెడుతున్నాను, సిగ్గు కూడా ఉన్నది. మీ నాన్న బాధపడతాడు. ఇప్పుడు నేను కష్టపడి డబ్బులు సంపాదించి ఇది చెప్పులు ఇస్తే చెప్పులు పెట్టుకుని దండ పెడుతున్నా జన్మాలేసి. పిల్లలైనా, ఆస్తులైనా, నువ్వైనా దేవుడు ఇచ్చిన తర్వాత వచ్చాయి. కాబట్టి మొదటి స్థానం ఆయనకి ఇచ్చేయి. లేకపోతే ఆయన ఒప్పుకోడక. శాపం వస్తున్నాడు నువ్వు. పౌలు గారి శాపం న్యాయం ఉందా? ఆలోచించండి. ఈ శాపం ఎంతమంది మీద ఉందో. ఇందాక ఏదో శాపాల కోసం మనం ఎవరి కోసం అనుకుంటున్నారు. ఇప్పుడు మన మీద పడిన శాపం వచ్చి, ఎవడైనా దేవుణ్ణి ప్రేమించకుంటే శాపగ్రస్తుడు. దేవుడి కంటే ఎక్కువ స్థానం ఎవరికి ఇచ్చినా నువ్వు శాపగ్రస్తుడు. కరెక్టర్ కదా ఇది? చూడండి ఎంతమంది మీద ఉందో అంతమంది మీద లేదు. మరొక భక్తుడు మరొక శాపం ఇచ్చాడు, అది కూడా చూద్దాం. ఇర్మియా భక్తుడు
మొదట్లో ఒక వాగ్దానాలు ఇచ్చానండి, తిప్పుకోకండి, మీకోసం చెప్తానండి, అదే వస్తున్నాయి ఇప్పుడు. ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఇర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లనివాడు. సరే, అందరూ తీసుకోవాలని అనిపించిందంటే పేపర్ షోస్ వచ్చాయి, తీసుకోండి, తప్పులేదు. తీసుకోకుండా అలా ఉంచేసారా, దేవుడు మిమ్మల్ని శపించును కాదు. నేను ఇస్తాను శాపాల గురించి. చదవండి ఇప్పుడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. ఎవరు శాపగ్రస్తుడు ఇక్కడ? నిబంధన దేవుని మాటలు చెబుతున్నప్పుడు వినవాడు ఎవడంట? శాపగ్రస్తుడు. ఎవరిచ్చాడు ఇది? భక్తుడు ఇచ్చాడు. తగులుతుందా? సమ్మతిస్తాడా? న్యాయం ఉందా? న్యాయం ఉంది. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు అసలు? ఇక్కడికి రావడానికి కాన్సెప్ట్ ఏంటి? ఏదో భోజనం వండాలని వచ్చాం అంటారా? కాదు కదా. ఎందుకు వచ్చారు? అసలు భోజనాలు పెట్టింది వాక్యం కోసం, అవునా? వాక్యం వినడానికనే వస్తారు చాలా మంది. ఇక్కడ వచ్చాక రకరకాల రాజకీయాలు, చెప్పిన వాక్యం వినరు. ఆ ఒక గ్రూప్ రాజకీయం నడుతుంటుంది పక్కన, ఒకడు అలా ఫోన్ ఎట్టు వెళ్ళిపోతుంటాడు, ఒకడు అలా తిరుగుతుంటాడు, ఒక నిద్రపోతుంటాడు. వచ్చిందేమో దేవుడు మాట్లాడినావు అని వచ్చే గౌరవించి, ఇక్కడికి వచ్చి వినవు. మరి నిన్ను శపించొద్దా? దేవుని మాటలు దొరకడమే కష్టం. ఎంతో మంది త్యాగాలు చేసి తమ డబ్బులు ఖర్చు పెట్టి చెప్తున్నారు. ఈ మాటలు మన దగ్గర రావడానికి ఎంతో మంది ప్రాణం పెట్టారు తెలుసా? జైల్లో ఉన్నవారు ఒకరు, దీవుల్లో పడేసిన వాళ్ళు ఒకరు, చచ్చిపోయిన వాళ్ళు ఒకరు. అలాంత కష్టపడి ఈ మాటలు తెస్తే ఆ మాటలు మళ్ళీ ఎంతో పరిశీలన చేసి జయశాలి గారు మన దగ్గరికి పట్టుకొస్తే వాటిని మళ్ళీ మేము ఇక్కడ ఉన్న వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి చెప్పేస్తుంటే వచ్చి నిద్రపోతావా? వచ్చి ఏదో సోది వేసేసిపోతావా? శాపం అది. చూసారు ఎంత సైలెంట్ అయిపోయారు ఇప్పుడు? ఎవరిచ్చారు ఈ శాపం? ఇర్మీయా గారు ఇచ్చారు. దేవుని మాటలు చెబుతున్నప్పుడు నువ్వు అశ్రద్ధగా ఉన్నావా, వినలేదా, నువ్వు శాపగ్రస్తుడు. అదే ఇర్మీయా గారు ఇంకో శాపం కూడా ఇచ్చారు చూడండి బైబిల్లో. అదే ఇర్మీయా గారు 48వ అధ్యాయం. క్షమించండి, దాని తర్వాత వద్దాం. దావీదు గారి దగ్గరికి అయిపోతాం. 119వ కీర్తన. 1000 వెళ్దాం. 119వ కీర్తన. దావీదు గారు శాపముఖుడు. దావీదు గారు భక్తుడే కదా. కానీ దావీదు గారు భక్తుడే కదా దేవునికి. ఇష్టానుసారమైన మనుషుడు దావీదు అంటే, ఇష్టమైన భక్తుడు. ఆ దావీదు గారు ఓ శాపం ఇస్తాను చూడండి. 119వ అధ్యాయం 21వ వచనం. దేవుని వాక్యాలు నేను వినకుండా అశ్రద్ధ చేయనండి, విన్నానండి, వచ్చాను విన్నాను, కాబట్టి నాకు ఇర్మీయా గారి శాపం తగలదు అనుకుంటే ఇప్పుడు దావీదు గారు మరొక శాపం ఇస్తారు చూడండి, చదవండి. గర్విష్ఠులను నువ్వు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువాడు శాపగ్రస్తుడు. విన్నావు కదా ఆజ్ఞలు, దేవుడు చెప్పిన మాటలు విన్నావు కదా, విన్న తర్వాత ఏం చేయాలి నువ్వు? అది అనుసరించాలి. మరి ఎందుకు విన్నావు? ఇంకా వచ్చి అన్నావు ఎందుకు? ఏదో నేర్పుతారు, దేవుడు ఏదో చెప్తాడు, అది సరి చేసుకుందాం చేద్దామనే కదా వచ్చావు. వినేసి వెళ్ళిపోయావు అనుకో, మరి నువ్వు నేను శపించొద్దా? వినటం చేయడానికి. బూతులు మాట్లాడకూడదని బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు, విన్నావు. ఇంటికి వెళ్ళిన వెంటనే పక్కింటి వారితో గొడవ పెట్టుకుంటున్నదో తిట్లు. మరి ఎందుకు విన్నావు? ఎందుకు వచ్చావు? అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అంటే దేవుడి మాటలు వినటం కాదు, విన్న తర్వాత ఏం చేయాలి? పాటించాలి. సినిమా చూస్తాం అనుకోండి, చూస్తాం వింటాం, అది పాటించడం అవసరం లేదు, అవునా? సినిమా ఏం పాటించడం అవసరం లేదు. దేవుడి వాక్యం సినిమా లాంటిది కాదు, ఇది ఖచ్చితంగా పాటించవలసిన మాటలు. అందుకే విన్నప్పుడు కూడా చాలా శ్రద్ధగా వినాలి. అలాగే ఎవడైతే విని విడిచిపెట్టేస్తున్నాడో, పాటించట్లేదో, టైంకి రండి, దేవుని కోసం ఎక్కువ ఇవ్వండి, ఎక్కువ ఆలోచించండి, ఎక్కువ సమయం దేవుని కోసం ఖర్చు పెట్టండి, ఎన్ని చెప్తున్నా నువ్వు నీ జీవితం నీదే, నీ లేచి నీదే, నీ పెత్తనం నీదంటే శాపగ్రస్తుడు. ఎవరిచ్చారు? దేవుడు. ఇర్మీయా గారు, దావీదు గారు ఇచ్చాడు. ఎవరు ఎన్ని శాపాలు చూసి మరొక మనం భక్తులు పెట్టినవి 3 చూసాం. మొదటిది పౌలు భక్తులు పెట్టింది ఏంటి? దేవుణ్ణి ప్రేమించకపోతే శాపగ్రస్తుడు. 2, దేవుని వాక్యం వినకపోతే చెప్తున్నప్పుడు ఎక్కడ పెట్టినా వెళ్ళకుండా అశ్రద్ధ చేసి వెళ్తానులే, తెలిసిపోదులే అని ఏదో చిన్న ప్రసంగికుడు వచ్చాడు, ఎవరో పొడ్డోడు, ఆడేం చెప్తాడులే, ఇలా ఓవర్ యాక్టింగ్ చేసేవనుకో శాపగ్రస్తుడు. ఏమవుతుంది? ఎవరిచ్చారు అది? ఇర్మీయా గారు ఇచ్చారు. 3వది, విన్నదాన్ని ఏం చేయాలి? మళ్ళా పాటించాలి, అవునా?
నెక్స్ట్ ఇంకొక శాపం వెళ్ళిపోదు. ఇరిమియా గ్రంథం ముగించి చేసుకుందాం. ఇంకా 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును ఇరిమియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును ఇక్కడ చూడండి, మేము వింటున్నాం, దేవుడిని ప్రేమిస్తున్నాం, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా బతుకుతున్నాం అని ప్రస్తుతం చెప్పిన శాపాలని మా మీద లేవనుకుంటే ఈ శాపం ఖచ్చితంగా మీలో చాలా మంది మీద చదువుతారు. చూడండి, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఇర్మియా గారు ఇచ్చేసాడు. నువ్వు చేస్తావు, డబ్బులు ఇస్తావు, చిన్నారులకు వస్తావు, మీటింగులకు వస్తావు, కానీ నీకంతా పథకం, నీకు నచ్చితే చేస్తావు, స్లో, వింటాకు వస్తావు, అంతా లేటు. చేస్తే శ్రద్ధగా చెయ్యాలి, మనస్సు పూర్తిగా ఇష్టంతో ఆనందంతో చెయ్యాలి. విసుక్కుంటూ సొనుక్కుంటూ అతను నేను తినేస్తాను పట్టుకొని ఇది కాదు. అలా చేయకపోయినా పర్లేదు. అప్పుడు చేసేవాడికి ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి, లేదంటే శాపగ్రస్తుడు. ఇది ఎవరిచ్చారు? ఇర్మియా గారు. భక్తులు ఎక్కడ చూసే శాపాలు. చివరికి ఇంకో శాపం కూడా చెప్తాను, ఎందుకంటే ఇంకా టైం లేదు కాబట్టి కట్ చేసేస్తాను. ఇంతకు మించి నేను ఎక్కువ టైం తీసుకున్నా మీరు నన్ను చేపిస్తారు, మీ మొగాలు చూస్తే అలా ఉంది, అంతే కదా. ఇంకో శాపం చేసి ముగించుకుందా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనా పరలోకం నుండి వచ్చిన ఒక దోత అయినా మీకు ప్రకటిస్తే వారి శాపగ్రస్తుడు. తర్వాత కూడా చదవండి. ఇప్పుడు నేను ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మళ్ళా చెప్తున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే శాపగ్రస్తుడు. చాలా మంది వచ్చేసారు శాపగ్రస్తులు. ఇందులో మానవ జలుబుని వాళ్ళు వచ్చేసారు. మొత్తం సబ్జెక్టులే మార్చేస్తున్నారు. వాక్యం ఉన్నట్టుగా చెప్పాలి. ఇది దేవుడు మనిషి కోసం రాయించి ఇచ్చింది. దీనితో పరలోకం మీద ఆధారపడిన, స్వర్గ నరకాలు ఆధారపడిన, దీని మీద ఏలకాలం ఆడకూడదు. దీంతో నీకు వచ్చే డబ్బుల కోసం, నీకు వచ్చే పదవుల కోసం, హోదా కోసం నీ ఇష్టం వచ్చినట్టుగా తిప్పేసేవాడుకో శాపగ్రస్తుడివి. అవునా? వాక్యం ఎవడో తప్పుగా చెప్పకూడదు, మార్చకూడదు, అక్కడ కలపకూడదు, తీయకూడదు. అలాగే ఎవడైతే తప్పుగా చెబుతున్నాడో వాడికి నువ్వు సహకరించకూడదు. అంతేకాదు, మరి వాడితో సహకరిస్తే నువ్వు అందులో పోయినట్టే. దొంగ అబద్ధ బోధ, లేని బోధ చెప్పిన వారికి సహకరించినా నీకు కూడా ఈ శాపం దొరుకుతుంది. అవునా? వీళ్ళంతా శాపగ్రస్తులు. ఎన్ని శాపాలు చూసి ఇప్పుడు వరకు మనం ఒక 5 ఎన్నో చూసాం కదా. దేవుని ప్రేమించకపోయినా శాపగ్రస్తుడే, భక్తుడు ఇచ్చేసాడు. దేవుడి కోసం చెప్తున్న మాటలు వినకపోయినా శాపగ్రస్తుడివే, విన్న వాటిని పాటించకపోయినా శాపగ్రస్తుడివే, పాటిస్తూ శ్రద్ధగా పాటించకపోయినా శాపగ్రస్తుడివే, వాక్యం తప్పుడు బోధ చేసిన సహకరించినా శాపగ్రస్తుడివే. ఏమండి, ఈ శాపం మన మీద ఉంటే మన పరిస్థితి ఏంటి? మనంతా బాగా ఉన్నాం కదా. మరి నేను అశ్రద్ధగా దేవుని కార్యక్రమం చేసినా నేను అవ్వలేదు కదా. భక్తుడు శాపం ఏం తగ్గలేదు కదా. నేను వెంటనే సరిగా నిద్రపోతున్నాను, నేను అనలేదు కదా అనుకుంటున్నాను. నువ్వు భక్తులు పెట్టే శాపం దేనికి పెట్టే తెలుసా? ప్రకటన గ్రంథం. ఈ శాపం ఎఫెక్ట్ ఏంటో చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైన దేవియు దానిలో ఉండదు. దేనిలో? దేవుని రాజ్యంలో, పరలోక స్వర్గం. ఇందులో ఏముండదు? శాపగ్రస్తమైనది ఏది ఉండదు. ఏది ఉంటుంది మరి? పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నీతి ఉంటుంది అందులో. శాపగ్రస్తమైన ఉండదు. మరి శాపగ్రస్తం అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? చివరిగా మనం వాక్యపఠనం చేసుకున్నాం కదా, ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 41వ వచనం. ఎన్నోసార్లు చదివి ఉంటారు అది. ఇప్పుడు క్లియర్ గా చూడండి మీకు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవారిని చూచి శపింపబడిన వారులారా. ఎవరు శపించారు? వాళ్ళని ఇర్మియా గారు శపించారు, పౌలు గారు శపించారు, దావీదు గారు శపించారు. దావీదు గారు ఏం శపించారు? పౌలు గారు ఏం శపించారు? దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించినావు, దేవుని ప్రేమించకపోతే నరకానికి పోతామని శపించారు. అది శాపం. కాళ్ళెడిపోను, చెయ్యిడిపోను, మట్టికెళ్ళిపోను, ఇక అది చిన్న చిన్న కష్టాలు. దేవుణ్ణి నువ్వు ప్రేమించేదా నరకం. దాన్ని యేసుక్రీస్తు కన్ఫర్మ్ చేస్తున్నారు లాస్ట్ వచ్చి. పౌలు గారు శపించారు కదా. ఇదిగో ఆ రోజు అంటున్నారట, అదేంటి ప్రభా, నేను దేవుని ప్రేమించాను, నేను రైస్ కట్లు ఇచ్చాను, నేను క్రిస్మస్ డబ్బులు ఇచ్చాను, చర్చికి వెళ్ళాను,
మీ క్రైస్తవ మ్యారేజ్ చేసుకున్నాను అంటావు అక్కడ. ఆయన ఏమంటాడు, మీరు అసలు ఎవరో నాకు తెలియదు, శపింపబడిన వాళ్ళ అసలు మీరు ఎవరో నాకు తెలియదు. కింద ఏమన్నాడు చూడండి, శపింపబడిన వారు నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన ఎత్తగిన కూడి నేను ఆకలి కొంటిని. అది నేను చాలా చెప్పాను ఇలా చేయమని, మీరు చేయలేదు. అశ్రద్ధగా చేశారు కొంతమంది. వెళ్ళిపోండి. అదే బాబా నేను బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి వచ్చాను, సెమినార్లోకి వచ్చాను, కుర్చీలు వేసాను, నువ్వు వేసావు, ఏడుస్తూ వేసావు. అంతే కదా, అశ్రద్ధ అంతా నీకు. భక్తి లేదు, ఏదో ఎవడు పెడుతున్నాడని బలవంత పెడుతున్నాడని చేసావు, నీకు కూడా ఉండదు. బాబు నేను చాలా మీటింగ్స్కి వెళ్ళాను బాబు, మీ దగ్గరికి వెళ్తే విన్నావా, నిద్రపోయావు, నీకు లేదు. దేవుడు చాలా పెర్ఫెక్ట్ కోరుకుంటాడు, నెంబర్ 1 క్వాలిటీ కోరుకుంటాడు, ఏది పద్ధతి కోరుకోడు. అవునా? ఈ భక్తులందరూ ఇచ్చిన శాపాలు ఏం చేస్తాడు యేసుక్రీస్తువారు? శపింపబడిన వాళ్ళరా, దేవుని కంటే మిమ్మల్ని ప్రేమించుకున్న వాళ్ళరా, దేవుడి మాటలు చెప్తుంటే విననల్ల వాళ్ళరా, దేవుడి మాటలు విని కూడా చేయని వాళ్ళరా, చేస్తున్నా అశ్రద్ధగా చేస్తున్న వాళ్ళరా, వాక్యాన్ని తప్పుడుగా ప్రకటించిన వాళ్ళరా, తప్పుడుగా ప్రకటిస్తున్న వాళ్ళు సహకరించిన వాళ్ళరా, మీరంతా ఎక్కడికి వెళ్ళిపోండి. అపవాదికి మొదటి మాటలు చెప్పాను కదా, వారి దూతలకు సిద్ధపరచని కదా, మీరు కూడా అక్కడికే పోండి. అక్కడ మార్కులు మీరు. మనం ఇది ఆలోచించకుండా ఆ పెక్కింటి ఆవిడ శపించేసిందని దానికోసం బాధపడతాం. అసలు శాపం వదిలేసావు, ఆవిడ శపించింది ఏం తగలదు, ఆవిడకి తగులుతుంది. అవునా? మీ ఊర్లో ఎవరిని శపించినా ఏమి తగలదు, తగిలేని మాత్రం పక్కన పెట్టాం. ఈ శాపాలు తీసుకోవాలంటే ఎలాగ మన మీద ఉన్నాయి. ఇప్పుడు మారు మనసు పొంది ఎప్పుడైనా మళ్ళా క్షమాపణ అడిగి ఎక్కడి నుంచైనా దేవుని ఎక్కువ ప్రేమించండి, ఎక్కడి నుంచైనా దేవుని వాక్యం కోసం ఆరాటపడండి, విన్న వాటిని అనుసరించండి, శ్రద్ధగా చేయండి, వాక్యాన్ని మలచకండి, తప్పుగా బోధించకండి, నీకు శాపం పోద్ది. అర్థమైందా? ఈ శాపాలు పోవాలి మన మీద. ఈ శాపాలు ఉంటే పరలోకి వెళ్ళం. మనం ఎంత భక్తులుగా నటించినా దేవుడు యాక్సెప్ట్ చేయడు. నిర్దాక్షిణ్యంగా నువ్వెవడో నాకు తెలియదు అంటాడంతే. నువ్వు ఎందులో ఉన్నా సరే నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. మనుషులు పెడుతుంటే వాటి కోసం పట్టించుకోకండి. ఎవరు నిజంగా మనుషులు పెట్టే శాపాలు తగలో వాళ్ళకే పోతాయనుకుంటే మీరు గొడవలు పెట్టుకుంటారు ఎవరితోనైనా, ఎవరితో గొడవ. అందుకే ఇష్టేమని చెప్తా, మిమ్మల్ని ఎవరైనా శపిస్తే మీరు ఏం చేయమన్నాడు? దీవించండి. నువ్వు నాశనం అయిపోగానే ఎవరో మీ పక్కింటి ఎవరు ఈ పాట అంటారు, మీరు ఏమనాలి? నువ్వు ఆయురాగ్యాలతో ఒత్తిళ్లుగా కనాలి. కానీ మైండ్ బ్లాక్ అయిపోయి వెళ్ళిపోతాడు. అంతే కదా, ఎప్పుడు నేను ఏమంటా, నీ పిల్లలు నాశనం అయిపోగంటానుకో, నువ్వేమన్నా తెలుసా? నీ పిల్లలు మంచి స్థితిలో ఉండను గాక. ఏమంటారు ఇప్పుడు? ఏమంటారు? వాళ్ళు తగలన్నప్పుడు నువ్వెందుకు ఫీల్ అయిపోతావు? తిరిగి వాళ్ళని దీవించేయి. అంతేనా? ఉంచుకో, దీవించేయి. తగిలే శాపాల కోసం మాత్రం నువ్వు జాగ్రత్త పడు. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే 100% శపిస్తారు. మీరు శపించిన తగలవు కానీ ముగించేస్తాను, కొలిపోసుకోండి. పర్లోకం ఉందండి మా కన్న తండ్రి. మనుషులుగా అజ్ఞానంతో ప్రపంచమంతా కొట్టుకున్న పరిస్థితుల్లో ప్రతి విషయంలోనూ మాకు జ్ఞానాన్ని నేర్పించారు. మనుషులు పెట్టే చిన్న చిన్న విషయాల కోసం బాధపడిపోయి గొడవలు పెట్టుకుని ఆలోచిస్తున్న మేము అసలు విషయాలు పక్కన పెట్టిన పరిస్థితుల్లో మీ పని చేయకపోతే, చేసిన అశ్రద్ధగా చేస్తే, మిమ్మల్ని ప్రేమించకపోతే మీకు నచ్చదని, ఇది భక్తులు కూడా నచ్చదని, వాళ్ళే మా మీద విరుచుకుపడ్డారని దాన్ని మీరు సమ్మతిస్తున్నారని మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. రోజు రోజుకి ఎన్ని పాఠాలు విన్నా మేము ఇంకా మారకపోతే భయంకరమైన చావులో మేము వెళ్ళిపోతాం, ఆ తర్వాత నరకానికి వెళ్ళిపోతామని ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. మాకు శ్రద్ధగా నేర్పిస్తానంటే మీకు వందాలి తండ్రి. అంటే మహాజ్ఞానాన్ని పరిశీలనగా మాకు వివరించిన సున్నరావు గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయమని, ఈ మాటలు వినడానికి వచ్చి కూర్చున్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీనికోసం కష్టపడిన రామచంద్ర గారిని, వారి సంఘాన్ని, అదే ఇక్కడికి వచ్చిన పెద్దలను, బోధకులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, వారి కష్టానికి ప్రతిఫలాన్ని దయచేయమని వేడుకుంటూ, మీరు చెప్పైతే సాయంత్రం జరుగుతున్న సభలో కూడా అద్భుతమైన విషయాలు నేర్పించమని వేడుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.